ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ని చూడబోతున్నామండి. ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్స్ వైడ్ రోడ్డు ఉంది. అలాగే ఈ ఇంటికి చుట్టుపక్కల కూడా హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్లు ఈ రెండు హౌస్లు అయితే మనకి సేల్కు రావడం జరిగిందండి. ఈ హౌస్ నుండి మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. జస్ట్ 300 నుండి 400 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్డుకి చేరుకోవచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌసెస్ నుండి నియర్ బై స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అతి చేరువలో ఉన్నాయండి. అలాగే మనకి రైల్వే స్టేషన్ అండ్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా మనకి నియర్ బైలో ఉన్నాయండి. ఈ హౌస్ నుండి నియర్ బైలో ఉన్నాయండి. ఈ ఇంటి విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఓనర్ దగ్గరుండి కట్టించడం ఒకటి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఎటువంటి కాంప్రమైజేషన్ కాకుండా చేయించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంటీరియర్ అంటారా, మీరు చూస్తున్నారు కదా, ఈ హాల్లో టీవీ నెట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియాలో కూడా ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనం ఈ ఇంటి డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 30x40 మెజర్మెంట్స్ లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మనం చూస్తున్న ఈ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సెంట్ల పరంగా మాట్లాడుకున్నట్లయితే 2.75 సెంట్స్ అంటే పాదకు 3 సెంట్లలో మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గజాల పరంగా మాట్లాడుకున్నట్లయితే 133 గజాల్లో అయితే ఉంటుంది. మనము కార్ పార్కింగ్ కానీ హాలు, ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కూడా తెలుసుకుందాం పదండి. కార్ పార్కింగ్ అయితే మనము స్టార్టింగ్ లో 16x8.5 మెజర్మెంట్స్ అయితే వచ్చింది. హాల్ దూరంగా చూసుకున్నట్లయితే 12.5x14.5 మెజర్మెంట్స్ అయితే వచ్చింది. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అయితే 12.5x14 మెజర్మెంట్స్ అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 12.5x13 మెజర్మెంట్స్ లో వచ్చింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూసుకుంటే 6.5x4 మెజర్మెంట్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ 12x9 మెజర్మెంట్స్ అయితే వచ్చింది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే 6x4 మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. మరి హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సాపేటలో అయితే ఉంటుంది. మరి హౌస్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డైరెక్ట్ ఓనర్ గారు అయితే 58 లక్షలు అయితే చెప్తున్నారండి. మీకు ఈ హౌస్ తప్పకుండా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలను సంప్రదించండి. ఈ హౌస్ ప్రైస్ గురించి అయితే నెగోషియబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అనేది కొత్తగా ఇల్లు తీసుకుందామనే వారికి కానీ కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కూడా ఈ ఇల్లు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ఇంటి డైమెన్షన్స్ ఎలా కట్టుకోవాలనుకునే వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.